ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావంటే నీ కలల్ని నీ ఆనందాన్ని లాగేసుకుంటారు. నువ్వు చాలా నష్టపోతావు. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం నా ప్లాన్ ప్రకారమే నడుస్తుంది, నా జీవితం నేను కోరుకున్నట్టే నడుస్తుంది, నా జీవితం నా కంట్రోల్లోనే ఉంది, నేను అనుకున్నట్టే అంతా జరుగుతుంది అని. కానీ భ్రమలో బతక్కు. భ్రమలో బతుకుతూ కేర్లెస్గా ఉండకు. ఎందుకంటే నీ జీవితం రిమోట్ వేరే వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే వాళ్ళు నడుపుతున్నట్టే నువ్వు నడుస్తూ ఉండొచ్చు. ఇలాంటి విషయాలు అంత తేలిగ్గా అర్థం కావు. అందుకనే నువ్వు ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి. ఎందుకు చెబుతున్నానో విను. ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు సుఖంగా ఉన్నారా లేదా, వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, వాళ్ళ పని జరిగిందా లేదా అన్నదే వాళ్లకు ముఖ్యం. వాళ్ళ పని జరుపుకోవడానికి ఎవరిని కష్టపెట్టాల్సి వచ్చినా, ఎవరిని నష్టపెట్టాల్సి వచ్చినా ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఆలోచించరు, అస్సలు ఆలోచించరు. ఇది మంచిది కాదు అని కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకు కావాల్సిందల్లా వాళ్ళు క్షేమంగా ఉండటం, వాళ్ళు సంతోషంగా ఉండటం. మిగతా వాళ్ళు ఏమైపోయినా వాళ్ళు అస్సలు పట్టించుకోరు, వాళ్ళకేం పర్వాలేదు. ఇది వాళ్ళ పాలసీ. ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావంటే వాళ్ళ ప్లాన్లో నిన్ను పావుగా వాడుకుంటారు. నీ కలల్ని నీ ఆనందాన్ని లాగేసుకుంటారు. నువ్వు చాలా నష్టపోతావు. అందుకే ఇలాంటి వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండు. అలా కాకుండా వాళ్ళకి దగ్గరగా ఉండి తర్వాత నేను నష్టపోయాను అన్నావంటే అది వాళ్ళ తప్పు కాదు, నీ తప్పే అవుతుంది. నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో తెలిసినప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వు. నీ జీవితంలో నీకెవ్వరు నేర్పని జీవిత పాఠాలని నేను నీకు నేర్పిస్తాను.